శనగల్లో పోషక విలువలు చాలానే ఉంటాయండి. శనగల కర్రీ చపాతీలో కానీ, కూరల్లో కానీ అద్భుతంగా ఉంటుంది. నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్‌లో వేసుకొని, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే పలావ్ ఆకు కానీ, పలావ్ ఆకు పౌడర్ గానీ వేసుకొని, ఒక అర లీటర్ దాకా నీళ్ళు వేసుకొని, కుక్కర్‌లో 10 దాకా విజిల్స్ వేయించుకోవాలి. మసాలా కోసం ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 2 యాలుక్కాయలు, కొద్దిగా మిరియాల పౌడర్, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత పౌడర్‌లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు పేస్ట్‌లా చేసుకొని వేసుకోవాలి. పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్, ఒక స్పూన్ ఉప్పు, చిన్న టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగలు వేసుకొని ఒక నిమిషం అంతా కలిపేసుకొని వాటర్ పోసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.